ఓం త్రయంబకమయజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్ స్వాహా. ఓం త్రయంబకమయజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష. మమ్మీ, ఏ పూజ పూర్తి కాకముందే మనం వెళ్ళి ఆ చచ్చిన మనవరాల్ని మళ్ళీ చంపేసి రావాలి. అంటే వెంటనే బయలుదేరాలి. కానీ నిన్ను నన్ను ఎలా బయటికి కదలనిస్తారు? ఒకప్పుడు నువ్వు శేషమ్మ గ్రాని వాడిన టెక్నిక్ ఇది. ఏంటది? యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్. నొప్పి, అమ్మో కడుపు నొప్పి, అమ్మో నొప్పి, అమ్మో అబ్బా కడుపు నొప్పి నాన్న. నాన్నమ్మ కడుపు నొప్పి. ఏమైంది హఠాత్తుగా? ఏమో అత్తయ్య, ఉన్నట్టుండి మొదలైంది. అబ్బా కబడ్డీలో ఆ కొండమ్మ తలతో పొట్ట మీద ఢీ కొట్టిందట. అప్పటి నుంచి నొప్పిగానే ఉందంటోంది. ఇప్పుడు సడన్ గా పెరిగింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళు. నువ్వు అమ్మకి సహాయంగా ఉండు, నేను తీసుకెళ్తాను. శ్రీపతి, నీ జపం పూర్తి కాలేదు. నువ్విక్కడే ఉండాలి. అవంతిక, నువ్వు తీసుకెళ్ళు. అవసరమైతే అడ్మిట్ చేస్తాను అత్తయ్య. అవసరమో కాదో డాక్టర్లు చెప్తారులే. ముందు నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళు. వస్తాను అత్తయ్య. ఓం త్రయంబకమయజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్ స్వాహా. ఓం త్రయంబకమయజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఏంటి చూస్తున్నా? మీరెందుకంత సిరగ్గా ఉన్నారని ఆలోచిస్తున్నాను. ఇంకా అర్థం కాలేదా? కొంచెం అర్థమై కొంచెం అర్థం కాక అయోమయంగా ఉన్నది. ఈ నైట్ వాచ్మెన్ డ్యూటీ నాకు అవసరమా అని ఫీల్ అవుతున్నాను. ఈ ఆసుపత్రిలో మీరు లేకపోతే మాలాంటి వయసులో ఉన్న ఆడపిల్లలకు దిక్కెవరు? మీరుంటేనే కదా మాకు రక్షణ. యమ బట్టలకు రక్షక బట్టలు అవసరమా? మీరు రక్షక బట్టలా? రాక్షస బట్టలు. ఏంటి నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను? చచ్చి, ఇంత త్యాగం చేసినా నాకు మర్యాద గౌరవం లేనప్పుడు ఇంకా ఎందుకు నేను ఇక్కడ? నేను వెళ్ళిపోతాను. ఏ నాతో ఎక్కువసేపు గడిపితే మళ్ళా ప్రేమలో పడిపోతానని భయమా? నాన్ సెన్స్. చచ్చినా పన్ను. ఏ మగవాడు ఒకసారి చేసిన తప్పు ఇంకొకసారి చేయడు. అబ్బో, మరి మాటి మాటికి పోతా పోతా అంటారేంటి? పోకుండా పక్కనే కూర్చొని సేవలు చేయడానికి నేనేమన్నా నీ మొగుడ్నా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,